సో ఈజ్ దట్. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కలిసి బయటికి వచ్చి ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేశారు. చేసిన తర్వాత మొత్తం ఏపీ రాష్ట్రం అంతా కూడా అసలు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు అని చాలామంది విమర్శలు చేశారు. అండ్ స్పందించినందుకు కూడా అనుకూలంగా కూడా అప్రిషియేట్ చేశారు. ఇలా చేసినందుకు ఎప్పుడైనా అంటే మీతో పొలిటికల్గా అయితే డిస్కషన్ చెయ్యరు అని అన్నారు ఇందాక, ఇంకా మిత్రులు అంటే ఇంకా చాలామంది ఫ్రెండ్స్తో కూడా ఆ విధంగా డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది సార్? అంటే తను జర్నీ చేసినటువంటి ఎవరినైనా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడానికా లేకపోతే ఎలా అనిపించింది? అది ఆయన ఒకరికే తెలుసు అండి. అవునా సార్? సో నేను తను కూడా ఎవరితో ఫ్రెండ్స్ అంటే నాకు తెలియదు, బట్ నాతో కూడా ఆ టైంలో ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారంటే చాలా జెన్యున్గా తీసేసుకుంటాడు ఆయన. ఆ డెసిషన్ మేకింగ్, ఆయన ఒక డెసిషన్ తీసుకుంటాడని దానికి 100 సార్లు ఆలోచిస్తారు. అండ్ ఈ నోస్ దట్ ఎమోషనల్ అండ్ యూనో ఒకళ్ళు నమ్మాడంటే ఈ విల్ జర్నీ అండి. ఆ నమ్మకం, ఆయన మీద నమ్మకం అంటే నాకు పెద్ద ఐడియా లేదు, బట్ ఆయన మీద ఒక నమ్మకం. ఏమన్నా సరే నేను నమ్మాను అంతే, ఆయనతో జర్నీ చేస్తాను అంతే. నాకు 100 మంది నా వెనకాల ఏం చెప్పినా కూడా నాకు తెలుసు ఇది కరెక్ట్ అని. కమింగ్ నెక్స్ట్ మూవీ ఏమైనా చేయబోతున్నారా సార్? నేను ఉత్సద్ భగత్ సింగ్ చేస్తున్నాను కళ్యాణ్తో ఆఫ్టర్ లాంగ్ టైం. సో అది మధ్యలో ఎలక్షన్ పీరియడ్ ఇవంతా కోసం బ్రేక్ అయింది. అగైన్ మొన్న వీ హ్యాడ్ అ డిస్కషన్, మోస్ట్లీ అది స్టార్ట్ అండి, తొందరలో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలి, తొందరగా కంప్లీట్ చేయాలని సార్ ఒక ఉన్న 3 మూవీస్ కమిట్మెంట్స్ ఉన్నాయి, ఆ 3 తొందరగా కంప్లీట్ చేయాలని ఆ బిట్వీన్ ఈయన వర్కింగ్ షెడ్యూల్స్ అని ప్లాన్ చేసుకోవాలి. ఆయనే ఇప్పుడు అదే చెప్తానండి, ఆయనకి ఐడియా ఆయన మైండ్లో ఏముందో నాకు తెలియదు. మేబీ విల్ కమ్ అప్ విత్ విల్ వర్క్ ఆన్ ద ప్రాపర్ ఫ్లో చార్ట్ అండ్ డిజైన్ ప్లానింగ్. బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఎక్కువగా కూడా ఆడంబరాలకి ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఇటువంటి వాటికి కూడా ఎక్కువగా దూరంగా ఉంటారన్నటువంటిది మేము ఇప్పటివరకు విష్ చేసుకోలేదు. నా జర్నీలో నేను చేసుకోను, నేను ఆయన చూసిన తర్వాత నేను చేయడం మానేశాను. అంటే చెప్పుకోవడం అంటే ఆయన కాంట్రాక్ట్లో ఉండరు మోస్ట్లీ దట్ డే. ఆయనకి ఇవన్నీ ఇతటి ఫెస్టివల్స్ మంది కాదురా బాబు అంటాడు. సో ఈ ఇంటూ దట్ టైమ్ సింప్లీ సైలెంట్, విల్ సిట్ అలోన్. ఆయన ఇవన్నీ ఫెస్టివల్స్ ఆ సమయంలో కూడా సిస్టర్స్ బ్రదర్స్ అందరి దగ్గరికి వెళ్ళడం అటువంటి ఉంటాయి. బట్ నేను చూసిన వరకు ఒక బర్త్డే తీసుకుంటే నాకు తెలిసి మీ ఇద్దరు ఎప్పుడు విష్ చేసుకోవాలి. ఓకే, ఎప్పుడో ఒక్కసారి నేను తొలిపేమేటప్పుడు కేక్ కట్ చేశాను. ఓకే, సో 1 పిక్చర్ ఐ హ్యావ్ దట్, మీ అందరు కూర్చొని ఒకటి. దాని తర్వాత ఎప్పుడు చేయలేదు. అది కూడా వాళ్ళందరూ చెప్పడం వల్ల సడన్ సర్ప్రైజ్గా ఉంటుందంటే అట్లా జరిగింది. తర్వాత దట్ డే నో షూటింగ్, నథింగ్. యూ వోంట్ అవైలబిలిటీ ఉంటారు ఆ రోజు, నాకే తెలియదు ఎక్కడ ఉంటారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి టైంలోనైనా ప్రజలకు స్పందిస్తున్నారు. ఇంకా మీ మిత్రుడిని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు సార్? నేను చూసేది ఆయన హెల్తీగా ఉండాలి, చాలా గాడ్ బ్లెస్సింగ్స్ ఉండాలి, ఇంకో జర్నీ చేయాలి, ప్రజలకి ఇది చెయ్యాలని చేయరు ఆయన మనసే చేసేదే. యూ నెవర్ ప్లాన్ ఇట్లాగే ఉండాలి. సో ఆయన ఇంకా హెల్తీగా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ దేవుడు ఒక అనుగ్రహం ఎప్పుడూ ఉండాలనేది కోరుకుంటాను. ఈ టోటల్ ఎంటైర్ ఎపిసోడ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు రోజు దీన్ని పబ్లిష్ చేస్తున్నారు సార్. ఆ రోజు మీ మిత్రుడికి మీ ఫ్రెండ్కి ఏదైనా ఒక చిన్న మెసేజ్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? కళ్యాణ్ గారే మెసేజ్ మాకు నేను ఇచ్చేది అంటే మెసేజ్ అంటే మనసులో చెప్పాలనుకున్నటువంటి విషయాలు ఏముండండి. ఐ విల్ లవ్ హిమ్ లాట్ అంతే. నాకు ఇవాళ నేను ఉన్నానంటే బికాస్ ఆఫ్ కళ్యాణ్. దట్ ఈస్ ద రీజన్ ఐ లవ్ యూ సో మచ్. అండ్ యూ హ్యావ్ టు లాంగ్ లివ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ హెల్త్. అండ్ అదేలాగా ఇప్పుడు ఉన్న ఆంధ్ర ప్రజలు
ఆయనకి నేను చూస్తుంటాను, ఆయనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన కంట్రోల్ చేయలేని జనం ఇలా అంత అభిమానం. ఎక్కడ నిన్న ఎస్టర్డే వీఆర్ ఇన్ ఎయిర్పోర్ట్. సో వాళ్ళందరి దగ్గర ఆయన ఎంత ఎంత మీటింగ్స్ ఆయన కూడా వెళ్ళి మళ్ళీ కలిసి మాట్లాడుతుంటారు. ఇట్స్ రియల్లీ దే ఆర్ లక్కీ కైండ్ ఆఫ్. ఒక డిప్యూటీ సీఎం అనేది ఆంధ్ర ప్రజలకి డెఫినెట్గా చాలా అదృష్టం చేసుకోబట్టే అంత ఒక సిన్సియర్ అండ్ పర్సన్ అండ్ ఈజ్ మోర్ ఇంటూ ఫ్రెండ్లీ. ఓకే చెప్పుకునే వెళ్ళొచ్చండి, దానికి ఎండే ఉండదండి. ఓకే మీరు నాకు అడిగితే నాకేం చెప్పాలి నాకు. మీరు వాసుకి గారు మ్యారేజ్ అయ్యాక ఈ సిచ్యువేషన్, ఈ జర్నీలో మీతో కలిసి సంభాషించినటువంటి ఏవైనా మెమరీస్ ఉన్నాయా సార్? అంటే నేను వాసుకి గారండి, యా ఈ నోస్ దట్ వాసుకి గారు తెలుసు. నేను తనతో ఎక్కువ రోజులు గడిపిన కాకుండా కళ్యాణ్తోనే ఎక్కువ గడిపాను. ఆయనతోనే ఎక్కువగా నేను స్పెండ్ చేసింది. ఓకే సో దట్ ఈస్ ఓన్లీ. ఇంటికి ఏమైనా వచ్చారా సార్? అదేంటండి మనకు ఫ్రెండ్స్కు కొన్ని చాలా కష్టం అండి, చెప్పడం కష్టం. ఓకే ద జర్నీ ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. ఎక్స్ప్లెయిన్ చేసేది అనేది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్. దట్ ద బ్యూటిఫుల్ మెమరీస్. కానీ అలాంటి జర్నీలో మీ బ్యూటిఫుల్ మూమెంట్స్ వినాలనేసి జన సైనికులు కానీ తర్వాత పవన్ గారి మీరు అభిమానులు కానీ అందుకే మీకు ఇంత వినాలనేసి ప్రతి మీ నుంచి వచ్చేటటువంటి వర్డ్ అందరూ వెయిట్ చేస్తుంటారు సార్. అదే అండి, ఆయన ఎంత చెప్పినా ఆయన డెడికేషన్, ఆయన సిన్సియారిటీ అండ్ వాళ్ళ ఫ్యాన్స్ అని ఎవరైనా కూడా ఆయనకి ఇంకా ఇంకా పైకి తీసుకెళ్ళాలి. వాళ్ళందరూ ఆ డిసిప్లైన్ అవన్నీ ఆయన తీసుకెళ్తూ ఉండాలి. ఆయనకి మోరల్ సపోర్ట్గా ఉండాలి. నాట్ మీ, నేను కాదు, అందరూ. 32 years పైన ఉంటుందండి. సో అవర్ జర్నీ 32 years. ఓకే. సో తను అప్పుడు సినిమాలో లేరు, సో చదువుకున్న రోజులు. అండ్ తను నెల్లూరు నుంచి చెన్నైకి రావడము. ఓకే. సో నేను చెన్నైలో పుట్టి పెరిగాను కాబట్టి నాకు ఒక ఫస్ట్ టైం నేను కలిసింది ఒక రైల్వే స్టేషన్లో, సెంట్రల్ రైల్వే స్టేషన్లో రైల్వే స్టేషన్. మా ఫాదర్ పికప్ చేసుకోవడం. మా ఫాదర్ చరణ్ గారు ఆర్ట్ డైరెక్టర్. సో డాడీ వచ్చి నాన్నగారు చిరంజీవి గారి సినిమాలు